న్యాయాన్ని తీరుస్తారు. जो दंड हमें मिलना था, అంటే ఏ శిక్ష అయితే మనకు రావాలో, जो मृत्यु की सजा मिलनी थी, ఏ మరణ శిక్ష అయితే మనకు రావాలో उसने हमको नहीं दिया. ఆ మరణ శిక్షను మనకు ఆయన అంతకు మునుపు ఇవ్వలేదు. पतरस कहता है, పేతురు అంటాడు, हमारे पापों को अपनी देह में उठा के वो पूरा पूरा प्रायश्चित किया. మన పాపములను ఆయన తన శరీరం మీద మోసుకొని సమస్తమునకు ప్రాయశ్చిత్తం ఆయన చేసినాడు. हमारे रोगों को भी उसने उठा लिया, ఆయన మన వ్యసనములను కూడా ఆయన భరించినాడు. हमारे दुखों को भी उठा लिया. ఆయన మన దుఃఖములను భరించినాడు. एक बार सोच कर देखिए, ఒక్కసారి ఆలోచించి చూడండి. हमारे साथ अन्याय हुआ. మన విషయంలో ఆయన అన్యాయమే జరిగినది. वो चोर भी कहता है, దొంగ కూడా అంటాడు, हम तो मृत्यु के योग्य काम किए हैं, మనము మరణానికి తగిన కార్యాలు చేస్తూ వచ్చినాం, लेकिन हमारे साथ अन्याय हो रहा है. అయితే మన విషయంలో అన్యాయం జరుగుతున్నది. प्रभु का धीरज देखिए, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని प्रभु చూడండి. की सहनशीलता देखिए. ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని గమనించండి. अभी भी वो हमको मौका दे रहा है ఇంకనూ ఆయన మనకు అవకాశాన్ని ఇస్తూనే ఉన్నారు. ताकि हम अपने पापों को मान ले తద్వారా మన పాపములను మనం ఒప్పుకొని और उससे क्षमा प्राप्त करके ఆ పాపము నుంచి క్షమాపణ పొందుకొని धीरे धीरे बढ़ते बढ़ते हम उस दिन की तैयारी करें जब वो लेने के लिए आएगा. మెల్లమెల్లగా మనం ఎదుగుతూ ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్న ఆ రోజు కొరకై మనం సిద్ధపడినట్లు.